హలో! ఈరోజు మనం ఒక అదిరిపోయే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, అసలు నిర్వచించలేని ఒక దాన్ని మనం ఎలా నిర్వచిస్తాం? మాటల్లో అస్సలు చెప్పలేని ఒక భావనను ఎలా అర్థం చేసుకుంటాం? వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ! ఈరోజు ఈ ప్రాచీన రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం. లావోత్సు రాసిన తావో టచింగ్ మొదటి అధ్యాయంలోని ఈ అద్భుతమైన వాక్యం చూడండి. చెప్పగలిగే తావో శాశ్వతమైన తావో కాదు. పేరు పెట్టలేనిదే శాశ్వత సత్యం. అంటే మనమొక దానికి పేరు పెట్టగలిగితే ఇక అది నిజమైన తావో కాదన్మాట. అసలు మన భాషకు, మన ఆలోచనలకు అతీతంగా ఉండే ఒక గొప్ప తత్వమిది. ఈనాటి మన విశ్లేషణ: తావో ప్రయాణం, ప్రాచీన చైనా నుండి ఆధునిక తెలుగు మీడియం వరకు. ఒక మార్మిక తత్వశాస్త్రం తన మూలాల నుండి ప్రయాణించి నేటి ఆధునిక తెలుగు డిజిటల్ ప్రపంచంలోకి ఎలా వచ్చి చేరిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. విభాగం 1. తావో అంటే ఏమిటి? ఆ మార్గపు అన్వేషణ. సరే, అసలు ఈ టావోయిజం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక తాత్విక సాంప్రదాయం, ఒక జీవన విధానం. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో చైనాలో పుట్టిన ఈ విధానంలో టావ్ అంటే అక్షరాల మార్గం అని అర్థం. ఇదొక సాధారణ మతం కాదు సుమ. ఈ విశ్వం ఎలాగైతే సహజంగా నడుస్తోందో దానికనుగుణంగా మనం కూడా జీవించడాన్ని ప్రోత్సహించే ఒక అద్భుతమైన తత్వశాస్త్రం. ఇక్కడ ఈ 2వ అధ్యాయం చెప్పే లాజిక్ గమనిస్తే, తావు ఎప్పుడూ ఒక ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఎడమవైపున్న అందమైన, మంచి, పొడవైన అనే పదాలను కుడివైపున్న వికృతమైన, చెడు, పొట్టి అనే పదాలతో పోల్చి చూస్తే లావోత్సు ఏం చెప్తున్నారంటే, ఈ భావనలన్నీ ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయని. వికృతమనేది లేకపోతే మనమసలు అందాన్ని ఎలా గుర్తిస్తాం చెప్పండి? ఉనికి, లేమి అనేవి ఎప్పుడూ కలిసే ప్రయాణిస్తాయి. షార్ట్గా చెప్పాలంటే ఇదంతా బ్యాలెన్స్కి సంబంధించిన విషయం. విభాగం 2: ఏమీ చెయ్యకపోవడం అనే కళ. అదేనండి వీని అర్థం చేసుకోవడం. గురువు ఏమీ చెయ్యకుండానే పనులు చేస్తారు, ఏమీ చెప్పకుండానే బోధిస్తారు. ఒక నిమిషం, అసలు ఏమీ చెయ్యకుండా పని ఎలా పూర్తవుతుంది? పిచ్చిగా అనిపిస్తుంది కదా. కాని ఇక్కడే ఒక లాజిక్ ఉంది. ఫలితాలను మనం బలవంతంగా రాబట్టకూడదు. ఈ ప్రకృతి సహజంగా వెళ్లే దారిని అడ్డుకోకూడదనమాట. విషయాలు వాటంతట అవే పుట్టుకొస్తాయి, వాటిని రానివ్వాలి. కనుమరుగవుతాయి, వాటిని పోనివ్వాలి. ఇదొక ప్రయత్నరహిత చర్య. విభాగం 3: టావోయిజం మరియు బౌద్ధం, ఒక అద్భుతమైన సాంస్కృతిక కలయిక. బౌద్ధమతం చైనాకు వెళ్ళినప్పుడు అప్పటికి అక్కడ ఉన్న నమ్మకాలను అదేమీ తొలగించలేదు, పైగా వాటితో భలేగా కలిసిపోయింది. అక్కడున్న గణాంకాలను గమనిస్తే నేటి చైనా జనాభాలో ఏకంగా 50% బౌద్ధమతం, 30% టావో జనాభా ఉన్నట్లు మనం చూడొచ్చు. ఈ 2 ప్రాచీన విధానాలు ఒకదాంతో ఒకటి ఎంత లోతుగా పెనవేసుకున్నాయో చెప్పడానికి ఈ నంబర్సే నిదర్శనం. ఇందులో ఇంకో విశేషమేంటంటే, ఈ 2 సంప్రదాయాల మధ్య ఉన్న అద్భుతమైన సామరస్యం. చారిత్రకంగా అహింసాతత్వం గురించి కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవమే అయినా, ఫైనల్గా ఈ 2 సాంప్రదాయాలు చాలా ప్రశాంతంగా కలిసిపోయాయి. టావోయిజం తనలో ఎన్నో బౌద్ధ భావనలను ఇముడ్చుకుంటూ వృద్ధి చెందింది. ఇది టావో యొక్క శాంతియుత స్వభావానికి అద్దం పడుతోంది. ఇక చివరిగా విభాగం 4: తెలుగుతో అనుసంధానం, ప్రాచీన జ్ఞానం, ఆధునికత. అసలు క్రీస్తుపూర్వం 4వ శతాబ్దపు చైనీస్ తత్వశాస్త్రం ఇప్పుడు మన తెలుగువారికి ఎలా చేరువైంది? ఈ ప్రయాణం మొత్తం కొందరి అంకితభావంతో కూడిన సాహిత్య కృషి వల్లే సాధ్యమైంది. ప్రపంచప్రఖ్యాత గ్రంథాలను మన భారతీయ భాషల్లోకి తేవడానికి సాహిత్య అకాడమీ లాంటి సంస్థలు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఆ సంస్థాగత ప్రయత్నాల వల్లే జేఎస్ఎన్ మూర్తిగారిలాంటి పండితులు తావో టచింగ్ను అనువదించి ఆ ప్రాచీన జ్ఞానాన్ని మనదాకా తీసుకొచ్చారు. ఇక ప్రాచీన గ్రంథాలను డిజిటల్గా భద్రపరచడంలో మరో సూప్పో మైలురాయి డివి సుబ్బారావు గారు తెలుగులోకి అనువదించిన తావో టీచింగ్. ఈ అరుదైన అనువాదం ఇప్పుడు ఇంటర్నెట్ ఆర్కైవ్లో ఉచితంగానే దొరుకుతోంది. తెలుగులో ఈ తత్వాన్ని చదువుకోవాలి అనుకునే మనందరి కోసం టెక్నాలజీ ఈ గ్రంథాలను ఇలా సజీవంగా ఉంచడం నిజంగా గ్రేట్ కదా. అయితే ఇదంతా కేవలం పాత పుస్తకాలకే పరిమితమైపోయిందనుకుంటే పొరపాటే. ఆధునిక తెలుగు డిజిటల్ మీడియాలో ఈ తత్వశాస్త్రం ఎంత సజీవంగా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతాం.
డివి పాజిటివ్ వైబ్స్ లాంటి ఛానల్స్లో లవొచ్చు మోటివేషనల్ కోట్స్, మన చాలు మనది పాడ్కాస్ట్లో డీప్ ఫిలసాఫికల్ డిస్కషన్స్, అలాగే అజగవ లాంటి యూట్యూబ్ ఛానల్స్లో అయితే ఏకంగా టావోయిజంపై సుదీర్ఘమైన సాహిత్య విశ్లేషణలు జరుగుతున్నాయి. ఈ ప్రాచీన తత్వం నేడు మన మధ్య ఎంత యాక్టివ్గా ఉందో చెప్పడానికి ఇవే పక్కా ఆధారాలు. ఇక ఈ అద్భుతమైన ప్రయాణాన్ని లావోత్సు 3వ అధ్యాయంలోని ఒక బలమైన వాక్యంతో ముగిద్దాం. ఏమీ చేయకపోవడాన్ని సాధన చెయ్యండి, అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. ప్రతి చిన్న రిజల్ట్ని మనమే కంట్రోల్ చేయాలనే ఆరాటాన్ని కాస్త వదిలేసి ఆ విశ్వం యొక్క బ్యాలెన్స్కి అలా వదిలేస్తే అన్నీ సహజంగా ఎలా సెట్ అవుతాయో ఈ మాట మనకు చెబుతోంది. మరి రేపటి రోజును మనం ఎదుర్కొనే విధానాన్ని ఈ తత్వం ఏమాత్రమైనా మారుస్తుందంటారా? కాస్త ఆలోచించండి. ఈ విశ్లేషణలో చివరి వరకు తోడున్నందుకు థ్యాంక్స్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.